సో పోటీ ఎట్లా ఉండబోతోంది మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు సాదిక్ గారు మనతో పాటు ఉన్నారు. సాదిక్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో అంటే పశ్చిమ బెంగాల్ వర్సెస్ ఢిల్లీ చూసినాం. సో ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఏఐడిఎంకే వర్సెస్ డిఎంకే చూసినాం. ఇప్పుడు డిఎంకే వర్సెస్ ఢిల్లీ ఎపిసోడ్ ఏమైనా స్టార్ట్ అయిందా? ఈ రిజర్వేషన్ల బిల్లు ప్రతులను ముఖ్యమంత్రి స్టాలిన్ తగలబెట్టిన తర్వాత చాలా ఈక్వేషన్స్ మారిపోతున్నాయి తమిళనాడులో. సో ఒక సెంటిమెంట్ లైన్లో పోతుందా? తమిళనాడు పాలిటిక్స్ని ఎట్లా చూడాలా ఎలక్షన్ ప్రచారాన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే తమిళనాడు ఎప్పుడు కూడా ఒక సెంటిమెంటల్ రాష్ట్రం. ఆ తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం సెంటిమెంట్స్ చూస్తాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆది నుంచి, అంటే భారతదేశం ఏర్పాటు కాబడినప్పటి నుంచి తమిళనాడు ఒక విస్తృత ప్రాతిపదికలో తన భాషని, తన శైలిని, తన సంస్కృతిని కాపాడుకునే ప్రజా ఉద్యమాలను చేసినటువంటి రాష్ట్రం. అవును. తన భాష పట్ల, తన శైలి పట్ల, తన సంస్కృతి పట్ల తనకు ఉన్నటువంటి విషయాలను స్పష్టంగా జాతీయ సమగ్రతను కాపాడుకుంటూనే ఉద్యమాలు చేసినటువంటి రాష్ట్రం. అవును. కేంద్ర ప్రభుత్వపు నిరంకుశాన్ని వ్యతిరేకించే రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఉండే రాష్ట్రం తమిళనాడు. అవును, దాంట్లో సందేహం లేదు. నో డౌట్ అబౌట్ ఇట్. అది నీట్ విషయం కానివ్వండి, అంటే నీట్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే నీట్ పరీక్ష విషయంలో కానివ్వండి, అంటే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ పెట్టే పరీక్ష కానివ్వండి, అది తమ హిందీ భాషకు సంబంధించినటువంటి ఉద్యమం కానివ్వండి, ద్రవిడ భాషకు, ద్రవిడుల యొక్క చైతన్యానికి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి ఫెడరల్ స్ఫూర్తిని గట్టిగా నింపుకున్న రాష్ట్రం తమిళనాడు. అవును. తర్వాత రాజకీయాలతో ముందు తమిళనాడులో ఉన్నటువంటి నేపథ్యం ఇది, తర్వాత రాజకీయాలు. ఆ నేపథ్యాన్ని ఎత్తుకొని తలకెత్తుకున్నవాడు ఇప్పుడు స్టాలిన్. తమిళనాడులో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ ని ఆ రాష్ట్రంలో ఈరోజు గట్టిగా తలకెత్తుకున్నవాడు స్టాలిన్. అవును. మీరు గనక డిలిమిటేషన్ చేస్తే బిడ్డ అని మొట్టమొదటిసారిగా గట్టిగా హెచ్చరించినటువంటి రాష్ట్రం. ఈవెన్ డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా సౌత్ ఇండియా రాష్ట్రాలన్నింటికీ కూడా ఒక కెప్టెన్సీగా వ్యవహరించింది కూడా స్టాలినే. సో ఆయనే కదా ఒక సమావేశం పెట్టి అందరు ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానించి, సో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి సో ఇప్పుడు కేంద్రం వర్సెస్ తమిళనాడు లాంటి ఎపిసోడ్లో డిఎంకే వైపే ఈ టైంలో కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా. మనం ఎంత కాదన్నా, మనం ఏమీ కాదన్నా, ఎంత లేదన్నా, మహిళలు అని ఎంత మాట్లాడుకున్నా, మహిళలు కాదు, రాజ్యాంగం ముఖ్యం, మహిళలు ముఖ్యమే. కానీ ఒక్క మాట చెప్పండి, నాకు ఈ రోజులలో బాగా ఊదకరు, అంటే బాగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో లేదా పార్లమెంట్లో మహిళలు శాతం పెరగాలనేది అందరి అభిమతం అండి. అవును. ఏ ఒక్కరి, ఇది కేంద్ర ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలు కానివ్వండి, ఉత్తరాది రాష్ట్రాలు కానివ్వండి, ప్రపంచంలోనే జెండర్ మహిళలు పెరగాలని అందరం అనుకుంటున్నారు. దానికి తిరుగు లేదు. ఎవరు అణచివేసినా అది ఆగదు. కాకపోతే ఇక్కడ ఒక డిలిమిటేషన్ విషయాన్ని, ఎప్పుడో మర్చిపోయిన విషయాన్ని దీంట్లో చొప్పించి, మరి ఎందుకో ఒక రాజకీయంగా ఒక లబ్ధి పొందడానికా ఇంకేం చేయడానికో కానీ తీసుకొస్తే అది వీగిపోయిన మాట వాస్తవం. అది ఒక ఫ్యాక్ట్, ఈరోజు ఒక నిజం.